కానీ ఈ సంక్రాంతి రోజు చాలా పిండి వంటకాలు చేస్తారు, ఎందుకమ్మా? పిండి వంటలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అరిసెలు ఎందుకు తింటారు? నువ్వులు వేస్తారు, అవునా? సకినాలు ఎందుకు చేస్తారు? నువ్వులు వేస్తారు. ఈ ఈ అరిసెలకు సకినాలకు బియ్యం కొత్త ధాన్యాన్నే వాడతారు. మనము గమనిస్తే మిగతా రోజుల్లో ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యులు కొత్త ధాన్యాన్ని తినొద్దు అంటారు, కానీ ఈ పండగ రోజు మాత్రం కొత్త ధాన్యాన్నే తినాలి. ఎందుకు అంటే మరి ఈ కొత్త ధాన్యం మనం పండించుకుంది అందరికీ పెట్టాలి, పంచాలి, కాబట్టి మనం ఈ కొత్త ధాన్యాన్ని ఈరోజు వాడతాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ గుమ్మడికాయ తీపి కూర, ఈ పాయసం మిగతా రోజుల్లో కూడా చేసుకొని తినొచ్చు, మనల్ని ఎవరు ఆపరు. కాకపోతే పండగ కదా, నిజం చెప్తున్నా, ఈ రోజు పొంగలి కుదిరినట్టు గుమ్మడికాయ తీపి కూర కుదిరినట్టు మళ్ళీ ఒక 4-5 రోజులు అయ్యాక ఆ రుచి అనేది రాదు. అంటే మహిళలకి పని ఎక్కువ ఉండి తినలేక మేము అలా చెప్తామేమో మాకు తెలియదు, కానీ తిన్న వాళ్ళు కూడా అదే చెప్తారు, ఆ రోజు కుదిరిన రుచి ఇంకా రాలేదు, మళ్ళీ మాకు కుదరలేదు అని చెప్పని మనకి వినిపిస్తూ ఉంటుంది. అయితే మనకి భోగి పండగ రోజు హరిదాసులు హరినామ సంకీర్తనలు చేసుకుంటూ వస్తారు. అయితే ఒక 30-40 ఏళ్ల కిందటికి వెళితే హరిదాసులు ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి మనకి భోగి రోజు గోదాదేవి కళ్యాణాలు జరుగుతాయి. అంటే నెల రోజుల పాటు ధనుర్మాసాన్ని ఆచరిస్తారు. వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తూ వీధి వీధిన తిరుగుతారు. ఇది మనకి ఇంకొకటి కూడా కనిపిస్తుంది, రంజాన్ మాసం అంతా కూడా ఒక భార్యాభర్తలు దేవుడికి సంబంధించిన పాటలు టేప్ రికార్డర్ పెట్టుకొని వీధి వీధిన వచ్చి లేపుతారు 2:30కి లేపడానికి. అలా ఇక్కడ కూడా మనకి అదే సాంప్రదాయం కనిపిస్తుంది. ఆ హరిదాసులు మాసమంతా మనల్ని నిదురరేపి గోదాదేవి యొక్క పాశురాలు అవన్నీ చదివేదానికి వాళ్ళు మనకు సహకరించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి ధనధాన్యాలనేవి విరివిగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే సాయంత్రం అయ్యేవరకు భోగి పళ్ళు, బొమ్మల కొలువులు. భోగి రోజు అంటే బొమ్మల కొలువులు ఎందుకు అంటే బొమ్మల కొలువు పెట్టడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మన యువతరానికి అందించిన వాళ్ళం. పిల్లలు మనతో ఉన్నారనుకోండి, ఆ బొమ్మలు చూసి మేము పెడతామంటారు. అలా శ్రీకృష్ణుడి లీల, ఆయన పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా అయ్యే వరకు, అలా పెరిగి పెద్దగా అయ్యే వరకు ఆ బొమ్మల్ని ఆయన చేత అమర్చిస్తే వాళ్ళకి తెలియకుండా భాగవతం తెలిసిపోతుంది. అలాగే రామాయణానికి సంబంధించినవి మనము రామాయణ కథలు చెబుతూ, భారతం గురించి చెప్తూ, భాగవతం గురించి చెప్తూ అలా మనం చేసాము అంటే పిల్లలకి మన పురాణాలని తెలియకనే చెప్పినట్లుగా అవుతుంది. అలా ముత్తైదుల్ని పిలవటం, చంటి బిడ్డలుంటే భోగి పళ్ళు పోయటం, అలాగే బొమ్మల కొలువును చూసుకుని వాళ్ళందరూ తాంబూలాలు తీసుకొని వెళ్ళటం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది.